హలో దోస్తులు, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేనైతే మురుకులు చేస్తున్నానండి ఈరోజు. చూడండి, బియ్యము, శనగపప్పు, పుట్నాల పప్పు, అట్లాగే కొంచెం మినపప్పు వేసాను. పిండి తీసుకొచ్చి మొత్తం ఇట్లా జల్లించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద వేడి చేసుకొని పిండిలో పోసుకోవాలి. వేడి వేడి ఆయిల్ వేసుకుంటే మనకి గుల్లలుగా వస్తాయి. అంటే ఎట్లా అంటే గట్టిగా కాకుండా కొంచెం క్రిస్పీగా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా మొత్తం ఆయిల్ వేసినాం కదా, అది మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మనకి రుచికి సరిపడా కారం, అట్లాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి, నేనైతే 2 కిలోలు ఉంటుంది పిండి, దానికి బట్టి వేస్తున్నాను. అట్లాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అట్లాగే కొంచెం వామ పొడి నేను పొడి చేసి పెట్టుకుంటానండి, అందుకే పొడి వేసేసాను. అది మొత్తం బాగా కలుపుకోవాలి. మన ఉప్పు, కారం, పసుపు, వామ అవన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. చూడండి, నేను నువ్వులు వేయడం మర్చిపోయానండి, అందుకే మళ్ళా నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు కూడా వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనకు టేస్ట్కి తగ్గట్టు నువ్వులు వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మొత్తం మంచిగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసేటట్టు వాటర్ చూసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. చూసారా ఎట్లా కలిపాను? ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మురుకుల గుట్టం ఉంటుంది కదా, నా దగ్గర అయితే ఒత్తేదే ఉందండి, నేను దాంతోనే వేసాను. మీరు కూడా మీ దగ్గర ఏది ఉంటే అదే వేసేయండి. ఓకేనా? కరకరలాడే మురుకులు, చాలా టేస్టీ మురుకులు రెడీ. చాలా బాగుంటాయండి మురుకులు, అయితే టేస్టీగా ఉంటాయి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చేయని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఏంటమ్మా మురుకులు చెయ్యరా, మేము కూడా చేసుకుంటామని కామెంట్ పెట్టొద్దండి. ఓకేనా? చూడండి, అట్లాగే మళ్ళీ కొంచెం పిండి తీసుకొని మళ్ళీ వేసేసుకోవాలి. దానిలో సరిపడా పిండి తీసుకొని కొంచెం ఇట్లా వాటర్ పెట్టుకున్నామంటే మనకి గట్టిగా రాకుండా, చేతులు నొప్పులు ఇవ్వకుండా స్మూత్గా వచ్చేస్తుందండి. నేనైతే అలాగే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మీరు కూడా అలాగే ట్రై చేయండి. మన ఒత్తనిక కూడా ఈజీగా అనిపిస్తుంది అట్లా పెట్టుకుంటే. చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్, చాలా టేస్టీగా వచ్చాయి. మాకైతే అన్నీ ఇట్లా డబ్బాలో వేసేసుకుంటానండి నేను. డబ్బాలో ఒక పేపర్ వేసి దాంట్లో వేసేసుకుంటా. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.